పొలం పనులకు వెళ్ళి ఇంటికి తిరిగి వచ్చిన తల్లి మంచంపై అచేతనంగా పడి ఉన్న కుమారుణ్ణి చూసి హతాశురాలైంది. రక్తపు మడుగులో పడి ఉన్న కుమారుణ్ణి చూసి బోరున విలపించింది. పిల్లాడికి ఇంత జరిగినా ఈ మనిషి ఎక్కడికి పోయాడంటూ భర్తపై అరుస్తూ ఇంట్లోకి అడుగుపెట్టింది. అంతే, అక్కడ కనిపించిన దృశ్యం చూసి ఆమె గుండె ముక్కలైంది. ఇంట్లో ఫ్యాన్కు వేలాడుతున్న భర్త మృతదేహం చూసి కొయ్యబారిపోయింది. ఒకే ఇంట్లో తండ్రి కుమారుల మృతికి కారణం ఏంటి? అసలు వారిద్దరూ ఎలా చనిపోయారు? కుటుంబం కోసం అహర్నిశలు కష్టపడి అనారోగ్యం పాలయ్యాడు. భార్యా బిడ్డలను పోషించడం కోసం ఉన్న ఊరు వదిలి ముంబైలో కూలి పనులు కూడా చేశాడు. ఒంట్లో సత్తువ సన్నగిలడంతో పాటు అనారోగ్యం బారిన పడడంతో సొంతూరుకు తిరిగి వచ్చిన ఆ తండ్రికి చెట్టంత ఎదిగిన బిడ్డ ఏ పని పాట లేకుండా ఊరిలో బలాదురుగా తిరగడం జీర్ణించుకోలేకపోయాడు. భార్య కూలి పనులకు వెళ్లి కుటుంబాన్ని పోషించడం సహించలేకపోయాడు. ఏదైనా పని చూసుకోమని కుమారుడికి ఆ తండ్రి ఎన్నోసార్లు చెప్పాడు. అయినా ఆ కుమారుడు పెడచెవిన పెట్టాడు. కోపంతో రగిలిపోయిన ఆ తండ్రి ఏం చేశాడు? క్షణికావేశంలో ఎలాంటి నిర్ణయం తీసుకున్నాడు? మార్కాపురం జిల్లా అర్ధవీడు మండలం మిట్టమీది పల్లెకి చెందిన పఠాన్ సిలార్ సాబీరా దంపతులకు ఇద్దరు కుమారులు, ఓ కుమార్తె ఉన్నారు. స్థానికంగా పనులు లేకపోవడంతో సిలార్ ముంబై వెళ్లి ఓ కంపెనీలో పనిచేశాడు. పెద్ద కుమారుడు కూడా తండ్రితో పాటే అక్కడే ఉపాధి వెతుక్కున్నాడు. అయితే అనారోగ్యానికి గురైన సిలార్ ముంబై నుంచి తిరిగి వచ్చేసి స్వగ్రామంలోనే ఖాళీగా ఉంటున్నాడు. చిన్న కుమారుడు జావీద్ 10వ తరగతి వరకు చదివి ఆర్మీలో ఉద్యోగ ప్రయత్నాలు చేసి విఫలమయ్యాడు. అయితే ఏ పనికి వెళ్లకుండా 3 ఏళ్లుగా ఇంట్లోనే ఖాళీగా ఉంటూ ఊరిలో బలాదురుగా తిరుగుతున్నాడు. సాబీరా వ్యవసాయ కూలీ పనులకు వెళ్తూ కుటుంబాన్ని పోషిస్తుంది. ఇటీవల కుమార్తె వివాహం చేసిన సిలార్ చిన్న కుమారుడిని కూడా ఏదైనా ఉద్యోగం చూసుకోమని మందలించాడు. ఎన్ని రోజులు ఇంట్లో కూర్చుని తింటావని పదే పదే తిట్టేవాడు. ఈ క్రమంలో మధ్యాహ్నం ఊరంతా తిరిగి వచ్చి ఇంటి ముందు మంచంపై పడుకున్న కుమారుడిని చూసి ఆగ్రహంతో ఊగిపోయాడు. క్షణికావేశంలో పక్కనే ఉన్న బ్యాట్తో కుమారుడి తలపై గట్టిగా కొట్టాడు. తీవ్రంగా గాయపడిన జావీద్ అపస్మారక స్థితిలోకి వెళ్లిపోవడంతో కొడుకు చనిపోయాడనుకుని భావించిన సిలార్ ఇంట్లోకి వెళ్లి ఫ్యాన్ కు ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. సాయంత్రం కూలి పనులు ముగించుకుని ఇంటికి తిరిగి వచ్చిన సాబీరా మంచంపై అచేతనంగా పడి ఉన్న కుమారుడిని చూసి బోరున విలపించింది. భర్త ఎక్కడున్నాడని ఇంట్లోకి వెళ్లి చూడగా భర్త ఆత్మహత్య చేసుకోవడం చూసి తట్టుకోలేకపోయింది. ఆమె ఏడుపులకు చుట్టుపక్కల వాళ్లు వచ్చి జావీద్ ను ఆస్పత్రికి తరలించగా అప్పటికే చనిపోయినట్లు వైద్యులు తెలిపారు. ఈ అబ్బాయి మీద పగపట్టి ఆ రోజు బాగా మద్యం దాగి ఇంటికి రాగానే అబ్బాయి నిద్రపోతున్నాడు. ఆ మత్తులో అతనికి కోపం వచ్చింది. కోపం రాగానే అబ్బాయి ఆడే క్రికెట్ బ్యాట్ తీసుకొని అతను నిద్రపోయే వ్యక్తిని బలంగా కొట్టి అతను కొంచెం స్పృహ కోల్పోయిన తర్వాత మళ్ళీ దిండు పెట్టి ముక్కు మీద గట్టిగా ఒత్తి అతను ఊపిరి తీయటం జరిగింది. కొంత సమయానికి అతను చేసిన తప్పు అతనికి అర్థమైన వెంటనే మళ్ళీ ఈ సమాజానికో లేకపోతే ఇంటికి భార్యకి సమాధానం చెప్పుకోలేక అతని లోపల మళ్ళీ ఇంటి లోపలికి వెళ్ళి గడి పెట్టుకొని అతను తన చేసిన తప్పుకు ప్రాయశ్చిత్తంగానో లేకపోతే పశ్చాత్తాపడి అతను కూడా ఆత్మహత్య చేసుకోవడం జరిగింది. ఒకే ఇంట్లో తండ్రి కుమారుల మృతితో గ్రామంలో తీవ్ర విషాదం నెలకొంది. క్షణికావేశం 2 నిండు ప్రాణాలను బలి తీసుకుందని ఆవేదన వ్యక్తం చేశారు.